అబ్రహాము దేవుడు చెప్పాడు నువ్వు బలి ఇవ్వాలి అని. ఆయన ఏం చేశాడు? ఇస్తాను, ఏదో ఒక రోజు ఇస్తాను, 2 రోజులు అవని బైబిల్ చెప్తుంది. ఉదయకాలం లేచిన వెంటనే బలిని తీసుకొని, చాలా మంది ఏమనుకుంటున్నారంటే అబ్రహాం ఇంట్లో బయలుదేరినప్పుడు గొర్రెపిల్ల కొండ ఎక్కడం బయలుదేరింది. ఈయన స్టార్ట్ చేస్తే అది స్టార్ట్ అయింది. చెప్పండి, మనం స్టార్ట్ చేస్తే మన ఆశీర్వాదం. ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నాడు, నేను బయలుదేరేస్తాను రా, అప్పుడు నేను బయలుదేరేస్తాను రా. వాడు వస్తాడు, వీడు వస్తాడు, ఇద్దరు కలుసుకుంటారు. నువ్వు బయలుదేరే, నువ్వు నిర్ణయం తీసుకో. పరలోకం నువ్వు నిర్ణయం కోసం వెయిట్ చేస్తుంది. మనం నిర్ణయం తీసుకోకపోవడం వల్ల మనకు రావాల్సిన ఆశీర్వాదం ఇంకా బయలుదేరలే. మనమేమంటున్నాం? నువ్వు వచ్చేయి, నేను వస్తా. ఆశీర్వాదం ఏం చెప్తుంది తెలుసా? నువ్వు బయలుదేరు, నేను బయలుదేరుతా. నువ్వు స్టార్ట్ చేయి, అది స్టార్ట్ అవుతుంది. నువ్వు రాలేదు, అది రాలేదు. గొర్రెపిల్ల కొండ ఎప్పుడు ఎక్కుతుంది? అబ్రహాం ఎప్పుడు ఇంట్లోంచి బయలుదేరుతాడో అప్పుడు అది బయలుదేరుతుంది. నీ ఆశీర్వాదం ఎప్పుడు స్టార్ట్ అయ్యేది? నిర్ణయం ఎప్పుడు తీసుకుంటావో